ఈ జూమ్ మీటింగ్ 4385వ రోజు వేకువజామునే ఇలాగున జూమ్ మీటింగ్‌కి చేరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ నా ప్రేమపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. నూతన సంవత్సరము 2వ దినములోకి ప్రవేశించాం. మరి మన ప్రభువు ఈ సంవత్సరంలో మన కొరకు ఏ ఆశీర్వాదం దాచి ఉంచాడో, లేక ఏ సవాళ్లను, సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందో మనకు తెలియదు. కాబట్టి దేవుని కృప కొరకు కనిపెట్టే వారంగా ప్రార్థనాపరులమై జూమ్ మీటింగ్ ద్వారా కూడా మరింత ఆత్మీయంగా ఎదుగుతూ అనేక మంది దైవ సేవకులు ఆయా సమయాలలో, ఆయా స్థలాల నుండి మనకు వాక్యాన్ని అందిస్తుండగా దేవుని వాక్యాన్ని విని మనం మేలు పొందుదాం. దేవుని యొక్క అపారమైన కృప కొరకు ఈ సంవత్సరం అంతా కనిపెడుతూ అలాగున మనం జీవిద్దాం. ఈ 4385వ రోజు మరి జూమ్ మీటింగ్‌లోకి మనము చేరి రావటము దేవుని యొక్క కృప. ఈ దినము ప్రారంభ ప్రార్థనగా జాన్ పాల్ అన్న ప్రార్థన చేస్తే ఈ జూమ్ మీటింగ్‌ని మనము స్టార్ట్ చేసుకుందాం. అన్నా జాన్ పాల్ అన్న. శ్రీమంతుడవైన తండ్రి, సర్వశక్తియు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉన్నటువంటి మా ప్రభువా, నిన్నటి వారమైనటువంటి మమ్మలను నేటి వారిగా చేసినటువంటి నీ కృపకై, మా పట్ల నీవు కలిగినటువంటి నీ ప్రణాళిక కొరకు, మా ద్వారా నీవు ఆశిస్తున్నటువంటి ఈ పరిచర్య కొరకై విశేషముగా మీ సన్నిధిలో మొరపెడుతున్నాము నాయనా. గొప్ప దేవుడు అయినటువంటి తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ కాన్ఫరెన్స్ పరిచర్య నేటి వరకు కొనసాగిస్తున్నావు నాయనా. చిత్తమైతే మీరు అక్కడ కొరకు ఈ పని ఆగకుండానట్లు కొనసాగించమని మొరపెడుతున్నాము నాయనా. కృపతో జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మరొక నూతన దినములో విదాసుల ద్వారా మీ వాక్యము కొరకు, మీ సహాయం కొరకు దేవా మీ సన్నిధికి వచ్చి ఉండగా జ్ఞాపకం చేసుకునమని, వాక్యము కొరకై ఆసక్తితో చేరి వస్తున్నటువంటి వీళ్ళందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటూ సజీవుడైన యేసు ప్రభునామమున ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. ఆ పాట పాడండి అన్న. వందనాలు. రెండు చరణాలు ఆ. అన్న 2 చరణాలన్నా. అవునా, 2 చరణాల్లో పాడండి. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఉదయకాలము కాన్ఫరెన్స్ లో చేరొచ్చినటువంటి వీళ్ళందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చినటువంటి మరి బర్మాస్ గారికి, గోపాల్ గారికి, మీ అందరికీ ప్రభునామమున వందనాలు. ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి నా షాలెము రాజు, నిత్యుడగు తండ్రివి నా షాలెము రాజు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, వేత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, వేత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు,
నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగొనినా, సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగొనినా, నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీ ఉన్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు, నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు. వందనాలనా? వందనాలన్నా. మరి ఈ సమయంలో పాట పాడి వివరించి మనకు వినిపించిన శామ్యూల్ అన్నకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో వాక్యం వినేదానికి ముందుగా మనం వాక్యం కొరకు సిద్ధపడి దేవుని సన్నిధికి చేరి వచ్చి ఉండగా వాక్యం కొరకు మల్లెపోగు పేతురన్న ప్రార్థన చేస్తే మరి వేంపల్లి మత్తయ్య అన్న మనకు వాక్యాన్ని అందిస్తారు. ఈ సమయంలో మనమందరము శ్రద్ధగా దేవుని వాక్యం విని మేలు పొందుదాం. అన్నా పేతురన్న వందనాలన్న. మల్లెపోగు పేతురన్న. కృపగల తండ్రి, దయగల ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరొక నూతన దినాన్ని ఇచ్చారు, మీకు స్తోత్రాలు. గడిచిన సంవత్సరం అంతా కాపాడి మరొక నూతన సంవత్సరంలో 2వ తారీఖు రోజు ఈ విధంగా జూమ్లో కనెక్ట్ అయ్యి ఉదయకాలం పెందల కాడిన లేచి మీ స్వరాన్ని వినే కృపను మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. పాట ద్వారా మహిమ పొందారు. ఇప్పుడు మీ దాసుడు మా తేంపులో నిలబడి చేరి వచ్చిన మాకందరికీ మీ మాటలు బోధించినట్టుండగా మీ దాసుని మీరు వాడుకునండి. మీ దాసుని ద్వారా మీ మాటలు వినిపించండి. చేరి వచ్చిన మాకందరికీ నైనా ఏ మాటలు అవసరమో మీ దాసుని ద్వారా మాట్లాడండి. మీ లేఖనాలను మాకు వినిపించండి. విశ్వాసులకు దిద్దుబాటుకరమైనటివి, పాపికి రక్షణకరమైన మాటలు, ఆదరణ లేక కలవరముతో ఆందోళనతో ఉంటున్న వారికి మీ మాటల ద్వారా ఆదరణ, ఓదార్పును మీ దాసుని ద్వారా పలికించి మహిమ పొందుమని, మాట వెంబడి మాట మీ దాసునికి అందునట్లుగా పరిశుద్ధాత్మని సహాయముతో మీ దాసును వాడుకుందురని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. అన్నా పేతురన్న ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయంలో దైవజనులు వేంపల్లి మత్తయ్య అన్న మనకు వాక్యం అందిస్తుండగా మనము దేవుని సన్నిధిలో వాక్యాన్ని శ్రద్ధగా విని మేలు పొందుదాం. అన్నా మీకు వందనాలన్నా. వందనాలు బ్రదర్.
స్టార్ట్ చేయండి. ప్రభునందు సోదరి సోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం దేవుని పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో మొదట ఒక వాక్య భాగమును చదువుకుందాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు చదువుకుందాం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకు. పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాకినప్పుడు నేను నీకు తోడై ఉందును. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చున్నాను, నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చున్నాను. అలాగే 46వ అధ్యాయంలో కొన్ని వాక్య భాగాలు మనం చదువుకుందాం. 46 3-4 వచనాలు చదువుతున్నాను. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భముగా పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను సంకబెట్టుకున్న వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్న వాడను నేనే, తల వెంట్రుకలు నెరే వరకు నిన్ను ఎత్తుకున్న వాడను నేనే. నేనే చేస్తున్నాను, సంకబెట్టుకున్న వాడను నేనే, నిన్ను ఎత్తుకునొచ్చు రక్షించువాడను నేనే. ప్రభునందు సోదరి సోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో 2 వాక్య భాగాలు మనం చదువుకున్నాము. ఇందులో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్న మాట. ఇక్కడ యాకోబు అంటే వ్యక్తిగతంగా యాకోబు అని కాదు, యాకోబు వంశానికి చెందినవాడు అని అర్థం. ఇశ్రాయేలు అనగా కూడా ఇశ్రాయేలు జనాంగం అంతటికీ సంబంధించి దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నారు అని మనం గమనిస్తున్నాం. మొదటి భాగంలో యాకోబు లేక ఇశ్రాయేలు వారి యొక్క సృష్టికర్త లేక నిర్మాణకుడు ఎవరో చెప్తున్నాడు. నిర్మించిన వాడు యాకోబు మాత్రమే కాదు, మొట్టమొదట ఆదామును తయారు చేసిన విధానం, ఆ మట్టి బొమ్మలో జీవాత్మను ఊది మానవులను సృజించిన విధానము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం.
ఆదికాండము 2వ అధ్యాయము 7వ వాక్యంలో మానవుని యొక్క సృష్టి విధానము 2 విధాలుగా మనం చూస్తాం. మొదట మట్టి తీసుకుని బొమ్మను చేసినట్లుగా చూస్తాము. ఆ తర్వాత జీవాత్మను ఊది మానవుని జీవింప చేసినట్లుగా చూస్తాం. అందులో దేవుడు చేసినటువంటి కార్యాలు మొదట నిర్మాణము, తర్వాత సృజించుట. ఆ రీతిగా మానవుల యొక్క సృష్టిని గురించి మనం చూస్తున్నాం. అదే విషయంలో దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు జనాంగానికి తెలియజేస్తున్నాడు. అంటే నేను నీ సృష్టికర్తను, నీ నిర్మాణకుడను, నీ సృష్టికర్తను నేనే అని తెలియజేస్తున్నాను. ఈ అంశము కేవలము ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే కాకుండా సకల మానవులకు చెందినది. ఆ సంగతులు మనము సహజంగా గమనిస్తున్నాం, ప్రత్యేకంగా దేవుని వాక్యంలో చూస్తాం. ఆ తర్వాత రెండవదిగా దేవుడు తెలియజేసిన సంగతి ఏమిటంటే, భయపడకము, పేరు పెట్టి నేను పిలుస్తున్నాను, నువ్వు నా సొత్తు అని ఇక్కడ తెలియజేస్తాను. ఇందులో 3 విషయాలు మనం చూస్తున్నాం. మొదట భయపడవద్దు అని చెప్తున్నాడు. భయపడవద్దు. ఎందుకు దేవుడు ఆ మాట తెలియజేస్తున్నాడు గమనిస్తే, ఆ రాజుల కాలంలో శత్రువులు ఇశ్రాయేలుల మీద దాడి చేస్తున్నారు. ఆ సంగతులు మనము గమనిస్తున్నాం. ఈ పుస్తకము ప్రారంభంలో మనం చూసినప్పుడు కొంతమంది రాజుల పేర్లు మనకు కనిపిస్తాయి. ఆహాజు, ఉజ్జియా, యోతాము రాజుల కాలం. ఆ రాజుల కాలాల్లో ఇశ్రాయేలీయులు శత్రువులు ఇశ్రాయేలు మీద దాడి చేస్తున్నారు. శత్రు భయంతో ఉన్నారు ఇశ్రాయేలీయులు. కాబట్టి దేవుడు భయపడవద్దని చెప్తున్నాడు. ఆ తర్వాత మనం చూసినప్పుడు పేరు పెట్టి పిలిచారు అని చెప్తున్నాడు. పేరు పెట్టి పిలిచారు. మన జీవితాలను ఒకసారి ఆలోచన చేసినప్పుడు, ప్రభువును నమ్మకం మునుపు మనం ఏ స్థితిలో ఉన్నాము, ఎక్కడ ఉన్నాము? సహజంగా మన జీవిత అనుభవాలు కావచ్చు, ప్రత్యేకించి దేవుని యొక్క వాక్యం బట్టి మనం ఆలోచన చేసినప్పుడు, క్రీస్తుకు దూరస్తులు అని చెప్పాడు. క్రీస్తుకు దూరస్తులు. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ 11 నుండి మనం చూస్తే, కాబట్టి మునుపు అన్యజనులుగా మీరు అని ప్రారంభం చేశారు. వారి స్థితి ఎటువంటిదో ఆ వాక్య భాగంలో తెలియజేశారు. ఆ 2వ అధ్యాయం ప్రారంభంలో పాపం గురించి తెలియజేస్తున్నాడు. మీరు మీ పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారి ఉండగా అని అధ్యాయం ప్రారంభంలో చెప్పాడు. ఆ తర్వాత 11 నుండి ఇశ్రాయేలులకు అన్యులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేస్తున్నాడు. మొదట అన్యజనుల స్థితి తెలియజేశాడు. ఆ సంగతులు మనం దీని వాక్యంలో చదువుకుంటున్నాం. ఒకసారి ఆ మాటలు చదువుకుందాము. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి, శరీరబంధు చేతితో చేయబడిన
సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక ఇశ్రాయేలుతో సహపౌరసత్వం లేదు. రెండవది పరదేశంలో ఉన్నాడు. మూడవది వాగ్దానములు నిబంధనలు లేనివారు. ఆ తర్వాత పరిజనులు, నిరీక్షణ లేనివారు, లోకమందు దేవుడు లేనివారు, క్రీస్తుకు దురస్తులని చెప్పి దేవుడు లేనివారు. అన్యజనులేమో మనం కూడా దేవుని ఎరుగని స్థితిలో జీవించిన కాలంలో మన భావన ఏమిటి ఆలోచన చేసినప్పుడు మాకు ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు. ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు. ఒకవేళ ఈ తరములో మన ముందు తరములో మనము క్రైస్తవులుగా మార్పు చెందిన అంత ముందు తరాల్లో మనకంటే 3-4 తరాలు అటు వెనక్కి వెళ్ళిపోతే అందరు కూడా ఏ స్థితిలో ఉన్నారు? మన పూర్వీకులు అన్యజనులుగా ఉన్నారు. మాకు అనేక మంది దేవుళ్ళు ఉన్నారు. ఇంటి విలవేల్పోరి గ్రామ దేవుడు అని, లేక వంశానికి, కులానికి, మతానికి దేవుళ్ళని, కోట్లాది మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు అని ఒక భ్రమలో ఉన్నటువంటి వారిని. ఈనాడు కూడా సత్యము తెలియని వారు కోట్ల కొలది దేవుళ్ళు ఉన్నారు అనే భావంలో లేక భ్రమలో ఉన్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు లేనివారు, దేవుడు లేనివారు, క్రీస్తుకు దూరస్తులు అని చెప్తున్నాడు. క్రీస్తుకు దూరస్తులు అనే మాట మనం చూస్తే శాపగ్రస్తులు అనే అర్థం. పౌలు రోమపత్రిక 10వ అధ్యాయంలో ఇశ్రాయేలు జాతిలో ఉన్న ప్రేమను బట్టి ఏం తెలియజేస్తున్నారు? శక్యమైతే క్రీస్తుకు దూరస్తుడినై శాపగ్రస్తుడినై ఉండకూడదు అని చెప్తున్నాడు. శక్యమైతే క్రీస్తుకు దూరస్తుడినై శాపగ్రస్తుడినై ఉండకూడదు అంటే అక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే క్రీస్తుకు దూరముగా ఉంటే మిగిలినది శాపమే. అంటే అన్యజనులుగా ఉన్నటువంటి ప్రజల స్థితి లేక మనము క్రీస్తునందు విశ్వాసించక మునుపు మన నిజస్థితి ఏమిటంటే శాపగ్రస్తమైన జీవితము, దేవుడు లేని జీవితము, శాపగ్రస్తమైన జీవితం. నిత్యాగ్నికి వారసుగా ఉన్నవారు, శపింపబడిన వారిలాగా అపవాదిని వారి దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి వెల్లుడి అని తెలియజేశారు. కాబట్టి దేవుడు లేని వారు అంటే క్రీస్తుకు దూరస్తులు అంటే శాపగ్రస్తులు అని అర్థం. శాపగ్రస్తులు అనగా నిత్యాగ్నికి వారసులు అని అర్థం. నిత్యాగ్నికి వెళ్ళిపోయి అని చెప్పారు దేవుడే. అది మన నిజస్థితి. కానీ విషయాలు మనం చూస్తున్నాం, పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను అని చెప్తున్నాడు. పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను. క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నప్పుడు, శాపగ్రస్తులుగా ఉన్నప్పుడు, నరకానికి మనం వారసులుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశారు? నన్ను పేరు పెట్టి పిలిచారు. మీలో ప్రతి వారిని పేరు పెట్టి పిలిచారు. స్వార్థ ద్వారా సంధించి ఆత్మచేత ఒప్పించి, మనం సామాన్యులం కాదు. మనం ఒప్పుకుంటామా? మన తప్పులు ఒప్పుకుంటామా? ఒప్పుకునే వారేం కాదు. కానీ దేవుడు ఏం చేశారు? స్వార్థ అందించి మాత్రమే కాదు, మన హృదయాలలో పరిశుద్ధాత్మ కార్యం జరిగించాడు. పాపం గురించి ఒప్పించేవాడు ఆయనే.
అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పించినప్పుడు మనము అవిధేయత చూపక ఒప్పుకున్నాం. అవిధేయత చూపకుండా అంగీకరించాం. వాస్తవమే, నేను పాపిని, పాపాత్మురాలను అని మనం అంగీకరించాం. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు ఎదుట మన పాపాలు ఒప్పుకున్నాం, క్షమాపణ కోరుకున్నాం. తద్వారా దేవుని యొక్క కృప, క్షమాపణలు మనకు లభించినట్లుగా చూస్తాం. పేరు పెట్టి పిలిచిన వాడు, సంధించిన వాడు, ఒప్పింపచేసిన వాడు, మనలను అంగీకరించిన వాడు. ఈ సంగతులు మనము దేవుని వాక్యంలో చూస్తాం. దేవుని కుమారులుగా స్వీకరించాడు, కుమార్తెలుగా స్వీకరించాడు. అందుకే క్రింద ఏం చెప్పాడంటే, నీవు నా సొత్తు అని చెప్తున్నాడు. నీవు నా సొత్తు. మనం ఎవరి సొత్తు? పౌలు అన్నాడు కొరింథీ పత్రికలో, మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొత్తు కారు. మరి ఎవరి సొత్తు? దేవుడు చెప్తున్నాడు, నీవు నా సొత్తు. నీవు నా సొత్తు అనే పదం కంటే నీవు నా సొంతము, నీవు నా సొంతం, యు ఆర్ మై ఓన్. ఓన్ అనే మాటలో లేక నా సొంతము అనే మాటలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన భావమును లేకపోతే ఆ అత్యంత సామీప్యతను తెలియజేసే పదముగా మనము చూస్తున్నాం. నీవు నా స్వంతం. ఈ పదము ఏ భావంతో దేవుడు చెప్తున్నాడు గమనిస్తే, ఒక జీవిత భాగస్వామికి, అంటే తన జీవిత భాగస్వామితో ఎటువంటి సంబంధం ఉంటుందో ఆ భావంతో దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే విడదీయరాని, తెరబాటు లేని ఆ బంధం నిత్యత్వమంతటిలో మనం కలిసి ఉండబోతున్నాము. నీవు నా సొంతం, వేరే ఎవరికి దేనికి చెందినవాడు కాదు, చెందినదానివు కాదు, నీవు నాకే సొంతం. ఆ లోతైన భావంతో దేవుడి ఇక్కడ ఈ మాట ఉపయోగించినట్లుగా మనం చూస్తాం. ఆ పోలికలు బైబిల్లో ఎక్కువగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు జనాంగం గురించి కావచ్చు, లేక మరి ప్రత్యేకించి సంఘం గురించి కావచ్చు, ఇండివిజువల్గా చూస్తుంటే ప్రతి వ్యక్తిని గురించి కావచ్చు, యేసుక్రీస్తు రక్తం చేత కడవడినటువంటి వారి యొక్క సంబంధం, దేవునితో వారికి ఉన్న సంబంధం, దేవునితో మనకున్న సంబంధం ఏమిటంటే, మనం దేవునికి సొంతము, దేవునికే సొంతం. ఎవరికి సొంత, ఎవరికి చెందినవారం కాదు. ఎవరు నా సొంతం అని చెప్పడానికి అవకాశం లేదు. సృష్టిపరంగా మనం దేవుని సొంతం. అంతేకాకుండా క్రీస్తు యేసు నందలి విశ్వాసం ద్వారా లేక క్రీస్తు ద్వారా విమోచింపబడిన మనము దేవునికి సొంతము అనే సంగతి చూస్తున్నాం. ఇక్కడే చెప్పారు, విమోచన అని చెప్పారు. నేను నిన్ను విమోచించున్నాను. ఎందుకు మనము దేవుని సొత్తుగా చేరున్నామంటే, దేవుడు మనల్ని విమోచించాడు. పాపానికి దాసమయంగా పౌలు తన అనుభవంలో చెప్తున్నాడు. రోమాపత్రిక 7వ అధ్యాయము 14లో చూసినప్పుడు, నేను పాపమునకు అమ్మవారి శరీర సంబంధంగా ఉన్నాను అని చెప్పాడు. 24వ వచనంలో, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడని, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవరు విడిపించును అని విలపించిన వాడు, వినలార్చిన వాడు పౌలు. భక్తి గలవాడు, నిష్ట గలవాడు, వేదాంతం అనగా ధర్మశాస్త్రము సంపూర్ణంగా తెలిసినవాడు, నిష్ఠా గరిష్ఠుడు. ధర్మశాస్త్రం ఒకవైపు నుంచి పౌలు యొక్క జీవితాన్ని ఒకవైపు నుంచి పరిశీలన చేస్తే, ధర్మశాస్త్రము వలన నీతి విషయమై అనింద్యుడని చెప్పాడు.
ధర్మశాస్త్రం వలని నీతి విషయంలో నిందలేని వాడును మనం చెప్పగలమా? మనతో సాధ్యం కాదు, మనకు సాధ్యం కాదు. యేసుక్రీస్తుని నమ్మకమును పౌలు యొక్క జీవితం ధర్మశాస్త్రం పోలి చూస్తే నిందలేని జీవితం, ఎక్కడ దోషం కనిపించదు. అంత గొప్ప సాక్ష్యం ఇచ్చిన వాడు. మనం ఎప్పుడు ఆ మాట చెప్పలేము, నిందలేని వారు అని చెప్పలేము. అది మనకు సాధ్యం కాదు. పౌలు చెప్పగలిగాడు. అంటే అంత నిష్ఠాగరిష్ఠుడు. మిగిలిన పరీక్షలాగా కాదు, శాస్త్రులాగా కాదు, వేషధారులాగా కాదు. పౌలు దృష్టిలో 100% నీతిగా జీవించిన వాడు. అటువంటి వాడు చెప్పే మాట ఏమిటంటే, నేను పాపానికి అమ్ముడుపోయానని చెప్పినాడు. తర్వాత ఆ గ్రహింపు కలిగి పాపానికి అమ్ముడుపోయాను. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నేను ఎవరు విడిపిస్తారు అని విలపించాడు, అంగలార్చాడు, కేకలు వేశాడు. అది ఆ స్థితి పౌలుకి. ఆ స్థితి అంటే ధర్మశాస్త్రంగా జీవించిన పౌలుకి ఆ స్థితి అలాంటిదైతే మరి మన స్థితి ఎలాంటిదని చెప్పాలి? 100% మనము దేవునికి విరోధంగా జీవించిన వారు, సాతానును అనుసరించిన వారు, సాతాను సామ్రాజ్యానికి నిత్యాగ్నికి వారసులం. అటువంటి మనలను దేవుడు విమోచించాడు. ఎలా విమోచించారు? యేసుక్రీస్తు రక్తం చేత, అమూల్య రక్తం చేత. ఆ రక్తం వెలగా చెల్లించి మనల్ని కొన్నాడు, లేక విమోచించాడు. అందుకే చెప్తున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, నువ్వు నా సొత్తు అని చెప్తున్నాడు. దేవుడు తన సొత్తుగా మనల్ని చేస్తున్నాడని ఈ వాక్య భాగంలో మనం గమనిస్తున్నాం. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? జలములలో పడి దాటినప్పుడు అవి నీ మీద పొరలి పారు అన్నాడు. అగ్ని మధ్య నడిచిన జ్వాలలు నిన్ను కాల్చలేవని చెప్పాడు. సీయోని గీతాల్లో పాట ఉన్నది. అదే పాట మన పాటల పుస్తకంలో కూడా ఉన్నది. స్వచ్ఛంద సీయోని వాసి అనే పాటలో ఈ వాక్య భాగాలను బట్టి రాసిన చరణాలు అందులో ఉంటాయి. మంచిది. ఇప్పుడు మనము 46వ అధ్యాయానికి వస్తే అక్కడ దేవుడు ఇంకా ఏం చేస్తున్నాడు? మనం మొదటి భాగంలో గమనించినప్పుడు నీ నిర్మాణకులను నేనని చెప్పాడు, నీ సృష్టికర్తను నేనని చెప్పాడు, నిన్ను విమోచించున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత పేరు పెట్టి పిలుచున్నానని చెప్పాడు, నీవు నా సొత్తు అన్నాడు. మన నిర్మాణకుడు, మన సృష్టికర్త, మన విమోచకుడు ప్రభువే. పేరు పెట్టి పిలిచినవాడు ప్రభువే. తన సొత్తుగా మనలను చేసిన వాడు ప్రభువే. ఆ సంగతులు మొదటి భాగంలో చూస్తాం. అంత మాత్రమే కాకుండా కాపాడేవాడు దేవుడే. శ్రమల్లో, కష్టాల్లో, నష్టాల్లో, జలములలో పడి దాటినప్పుడు అవి నీ మీద పొరలి పారవు అన్నాడు. దావీదు 18వ కీర్తనలో మాట్లాడుతూ, భక్తిహీనులు వరద పొరల వలె నా మీద పడి బెదిరింపదను అన్నాడు. భక్తిహీనులు మన మీద దాడి చేసినప్పుడు, ఆ వరద పొరల వలె మన మీదకి వచ్చినప్పుడు, లేక సాతాను మన మీద దాడి చేసినప్పుడు దేవుడు మనల్ని ఏ రీతిగా కాపాడుతున్నాడు అనే సంగతులు అందులో మనం చూడవచ్చు. అలాగే అగ్ని మధ్య నడిచిన జ్వాలలు నిన్ను కాల్చవని చెప్పాడు. పేతురు పత్రిక 5వ అధ్యాయము 12లో మనం చూస్తే, అగ్ని వంటి శ్రమలు
సంభవించినప్పుడు అన్నాడు. మొదటి అధ్యాయము 7వ వచనంలో నశించిపోయే సూర్యము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచవచ్చినది కదా అని చెప్పాడు. అంటే విశ్వాసులకు ఏ శ్రమలు ఉన్నాయి? అగ్ని వంటి శ్రమలు ఉన్నాయి. అక్షరార్థంగా మనం అగ్నిలో శద్రకు మేషకు అభిజ్ఞులు గలవలే అగ్నిలో వేయబడిపోయినా అగ్ని వంటి శ్రమలు మనకున్నవి. ప్రతిసారి అక్షరార్థమైనటువంటి శ్రమలే కాదు, మానసికంగా కలిగే శ్రమలు, ఆధ్యాత్మిక జీవితంలో కలిగే శ్రమలు ఎన్నో మనము అనుభవిస్తుంటున్నాం, ఎదుర్కొంటున్నాం. ఈ అగ్ని వంటి శ్రమల మధ్య దేవుని యొక్క కృప, ఆయన కాపుదల, భద్రత మనకు ఏ రీతిగా ఉన్నది అనే సంగతులు మనం గమనిస్తున్నాం, లేక మన అనుభవాల్లో మనం అనుభవిస్తున్నాము మనం ఎరిగి ఉంటున్నాం. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత మనకు ఏ రీతిగా ఉన్నది అనే సంగతి మన జీవితాల్లో మనం చూస్తాం. కాపాడే దేవుడు. 46వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు 3-4 వచనాల్లో కొన్ని సంగతులు దేవుడు తెలియజేస్తున్నాడు. గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలాగా అన్నాడు. గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారు. తల్లి ఒడిలో కూర్చున్నది మొదలు సంకబెట్టుకున్న వారలాగా అని చెప్తారు. మన జీవితాల్లో దేవుడు ఏం చేస్తున్నాడు? తల్లి ఒడిలో కూర్చునేది మొదలు దేవుడు మనల్ని భరిస్తున్నాడు. అనుదినము మా భారము భరించే దేవాన్ని మనం పాట పాడుకుంటాం. ప్రతిదినం కూడా ఆయన మనలను భరించేవాడు. ఈ భారము యెహోవా మీద మోపము అన్నాడు. దేవుని వాక్యంలో చెప్పినట్లుగా ఆయన మనలను భరిస్తున్నాడు. తల్లి లేక తండ్రి కొంతకాలమే మనల్ని భరిస్తాడు. ఆ తర్వాత ఏం చెప్తారు? ఈ కాళ్ళ మీద నీవు నిలవాలి అని చెప్తారు. ఒక వయసు వచ్చిన తర్వాత మన భారం మనమే భరించాలి. తల్లి భరించదు, తండ్రి భరించరు, బంధువులు, స్నేహితులు ఎవరు మన భారము భరించరు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నా చేత భరింపబడేవాడలాగా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలు నేను సంకబెట్టుకున్న వారిలాగా నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అని చెప్పు. ఇంకేం చెప్తున్నాడు? తల వెంట్రుకలు నెరై వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, నేనే చేస్తున్నాను, సంకబెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకునొచ్చు రక్షించువాడను నేనే అని చెప్పు. అంటే బాల్య దశ మొదలుకొని మనము ఈ లోకయాత్ర ముగించే వరకు దేవుడు మనలను భరించేవాడు, సంకను ఎత్తుకునేవాడు. 40వ అధ్యాయము 11వ వచనంలో చెప్తున్నాడు. ఆయన ఆ గొర్రె పిల్లలను తన బాహుతో కూర్చి రొమ్ముగా ఆనించి మోయును అని చెప్తున్నాడు. తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్ముగా ఆనించుకుని మోయి. ఏం చేస్తున్నాడు? గొర్రె పిల్లలను కూర్చి రొమ్ముగా ఆనించుకుని మోస్తున్నాడట. సాధారణంగా గొర్రెల కాపులను మనం చూస్తే ఆ గొర్రె పిల్లలను మోసే రీతి మనకు కనిపిస్తుంది. ఈ భుజం మీద ఒక గొర్రె పిల్ల ఉంటుంది, ఆ భుజం మీద ఒక గొర్రె పిల్ల ఉంటుంది, లేక ఆ మెడ మీద ఒక గొర్రె పిల్లని వేసుకుంటాడు పడిపోకుండా. తర్వాత ఈ సంఖలో ఒక గొర్రె పిల్ల ఉంటుంది, ఆ సంఖలో ఒక గొర్రె పిల్ల ఉంటుంది. ఈ రీతిగా ఆ నడవలేని ఆ గొర్రె పిల్లలను తన మెడ మీద, తన సంకల్లో, తన భుజాల మీద వేసుకుని మోస్తూ ఉంటాడు.
ఆ రీతిగా గొర్రెపిల్లల విషయంలో శ్రద్ధ వహిస్తాడు ఆ కాపరి. సామాన్యంగా కాపరి ఆ రీతిగా గొర్రెపిల్లల మోసేవాడు ఉంటే, దేవుడు ఏం చేస్తున్నాడు, తన రొమ్మున ఆనించుకుని మోయిస్తున్నాడు అని చెప్పి మనము నిర్గమాకాండంలో 28, 29 అధ్యాయాలు జాగ్రత్తగా గమనిస్తే, ప్రధాన యాజకుని రొమ్ము మీద న్యాయ విధాన పథకం ఉంటుంది. ఆ పథకం పై భాగంలో, అంటే ఆ పథకం లోపల ఊరిము తుమ్మిము ఉంటాయి. ఆ పథకానికి వెలుపట 12 రత్నాలు ఆ న్యాయ విధాన పథకం మీద తాపబడి ఉంటాయి. ఆ రత్నాల మీద 12 ఇశ్రాయేలు గోత్రికుల పేర్లు చెక్కబడి ఉంటాయి. ముద్ర చెక్కినట్లుగా చెక్కబడి ఉంటాయి. దాని యొక్క అర్థం ఏమిటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తన రొమ్మున భరిస్తున్నాడు అని అర్థం. ఇశ్రాయేలు జనాంగం మాత్రమే కాదు, మనలో ప్రతి ఒక్కరిని ఆయన రొమ్ముగా ఆనించుకుని మోసేవాడు అని ఈ వాక్య భాగం తెలియజేస్తుంది. ఆయన తన బాహుతో గొర్రెపిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకుని మోయను అని చెప్పి నిర్గమకాండం 19వ అధ్యాయము 4వ వాక్యంలో చూస్తే, ఆ గద్దరెక్కల మీద మిమ్మల్ని మోసుకొని వచ్చారని చెప్తున్నాడు. గద్దరెక్కల మీద నేను మిమ్మల్ని మోసుకొని వచ్చారని చెప్పి, అంటే యేసుక్రీస్తు వారు లేక దేవుడు గద్దని కాదు, ఆయనకు రెక్కలున్నాయని కాదు, ఆ రెక్కల పోలిక. ఆ గద్ద తన పిల్లలను ఏ రీతిగా తన రెక్కల మీద మోస్తుందో ఆ పోలికలు చెప్తున్నాడు. అంటే ఎటువంటి శ్రమ లేకుండా దేవునికి వాక్యం చూస్తే, ఆ 40 ఏళ్ళు వారు ప్రయాణం చేసిన కాలంలో నీ కాలు వాయలేదు అన్నాడు, నీ బట్ట మాయలేదు అన్నాడు, నీ చెప్పుల వారు తెగిపోలేదు అన్నాడు. చాలా విచిత్రం. బట్ట మాయలేదు. మనం ఒకరోజు బట్టలు వేసుకుంటాం, మాసిపోతాయి. 40 ఏళ్ళు వారి బట్టలు ఎవరు తయారు చేశారు, ఎక్కడ కుట్టించుకున్నారు, ఎలా ధరించారు మనకు తెలియదు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ బట్ట మాసిపోలేదన్నాడు. ఈ మాట అర్థం చేసుకోవడం మనకు కష్టమే. నీ కాలు వాయలేదు. 50 సంవత్సరములు అరణ్యంలో వారు ప్రయాణం చేస్తే, అదేమో రాజమార్గం కాదు, దారే లేదు, అరణ్య మార్గం. ఆ మార్గంలో ప్రయాణం చేస్తే కాలు వాయలేదన్నాడు, చెప్పుల వారు తెగిపోలేదని చెప్పాడు. ఎంత కేర్ తీసుకున్నాడు, ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఏ రీతిగా వారిని భరించాడు. ఆ సంగతులు మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. కాబట్టి ఆ గద్దరెక్కల మీద మోసి మిమ్మల్ని తీసుకొచ్చాడు. ఎటువంటి అపాయం కలగకుండా, నష్టం కలగకుండా, కీడు కలగకుండా, బాధ కలగకుండా. కాలికి ఒక రాయి తగిలితే ఆ బాధ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఒక ముళ్ళు గుచ్చుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో మనకు తెలుసు. అటువంటి బాధ లేకుండా, శ్రమ లేకుండా సురక్షితంగా, క్షేమంగా మోసుకుని వచ్చాడని చెప్తున్నాడు. దేవుడు కూడా మన విషయంలో ఏ రీతిగా మనల్ని భరిస్తున్నాడు, ఏ రీతిగా మనల్ని మోస్తున్నాడు, ఏ రీతిగా నడిపిస్తున్నాడు అనే సంగతులు ఆ వాక్య భాగాల్లో మనం చూస్తున్నాం, లేక మన జీవితాల్లో మనం గమనిస్తుంటున్నాం. ఎన్నో అపాయాలు, ఎన్నో కీడులు, ఎన్నో నిందలు, అవమానాలు, ఎన్నో దోషాలు, ఎన్నో ఆపదల మధ్య ప్రభు మనలను సురక్షితంగా కాపాడి నడిపిస్తున్నాడు, పోషిస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలుల జీవితాల్లో దేవుడు ఏమైతే చేశాడో అంతకంటే ఎక్కువగా దేవుడు మన జీవితాల్లో మన కార్యాలు నిర్వహిస్తున్నాడు. కాబట్టి ప్రభునందు సోదరి సోదరులారా, గత సంవత్సరం కావచ్చు, లేకపోతే మన జీవిత యాత్రలో కావచ్చు, ఇప్పుడు మనం ఏవైతే చదువుకున్నామో లేకపోతే ధ్యానిస్తున్నామో ఈ అనుభవాలన్నీ కూడా, లేక ఈ కార్యాలన్నీ కూడా దేవుడు మన జీవితాల్లో
జరిగిస్తున్నారు అనే సంగతులు గమనిస్తాం. దేవుడు మనుష్యంలో ఇంత శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఇంత బాధ్యత కలిగి ఉన్నాడు, తన కృప అనుగ్రహిస్తున్నాడు. దేవుడు మన జీవితాల్లో ఇంత శ్రద్ధ కలిగి మనల్ని పోషిస్తూ కాపాడుతూ నడిపిస్తుండగా మనం ఏం చేయాలి, లేక ఎలా జీవించాలి? దేవుని యొక్క వాక్యములు మనం చూసినప్పుడు భక్తుడైన దావీదు 103వ కీర్తనలో తెలియజేసినట్లుగా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో నా సమస్తమా అనే పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని భక్తుడు అక్కడ తెలియపరుస్తున్నాడు, లేక గానం చేస్తున్నాడు. ఇక్కడ ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అన్నాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. దేవుడు ఎన్నో ఉపకారాలు మన జీవితాల్లో చేస్తున్నాడు, చేశాడు, చేస్తున్నాడు, చేయబోతున్నాడు. చేసిన ఉపకారాలు, చేస్తున్న ఉపకారాలు, చేయబోతున్న ఉపకారాలు, ప్రతి ఉపకారం, ప్రతి మేలు మనం జ్ఞాపం చేసుకొని ప్రభు ఎడల కృతజ్ఞత కలిగి జీవించాలని, ప్రభువును స్తుతించి ఆయన సేవించాలని దీని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రభు మన జీవితాల్లో కలిగిన సంకల్పం, మన జీవితాల్లో జరిగిస్తున్న కార్యములను మనం తలపోసుకుంటూ మన జీవిత యాత్రలు కృతజ్ఞత కలిగి జీవిస్తూ, కృతజ్ఞత చెల్లిస్తూ ముందుకు సాగిపోదాం. దేవుడి ఈ మాటలు ఈ నూతన సంవత్సరంలో మన జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. గోపాలన్న అన్మీట్ అవ్వండి, ఒక్క నిమిషం. ఓకే. లెఫ్ట్ అయ్యారా? బ్రదరు వాక్యం పూర్తయింది. అదే గోపాలన్న లెఫ్ట్ అయ్యారు. ఓకే, ఉన్నారు. గోపాల్ మీట్లో ఉండవు. కట్ అయింది అంకుల్, అది ఇప్పుడే కట్ అయింది అంకుల్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. శ్రేష్టమైన లేఖన భాగాలను దైవజీవుని ద్వారా మనం వినటానికి దేవుడి రాత్రి సమయంలో కృపనిచ్చారు. మరి వాక్యం అందించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో వేకోజామున మరి జూమ్ మీటింగ్ లో పాల్పొందటానికి, శ్రేష్టమైన లేఖన భాగాలను వినటానికి దేవుడు కృపనిచ్చారు. మరి మొదటగా ప్రార్థన చేసిన ఎస్సరాజు అన్నగారికి, పాట పాడిన శామ్యూల్ అన్నగారికి, మరి పేతూరు అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కూడికకు ముగించబోయే ముందు సుధాకర్ అన్న కదిరి నుండి ప్రార్థన చేస్తే మరి కూడికను ముగించుకుందాం. సుధాకర్ అన్న కదిరి అన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, దయగల మా రక్షకుడా, స్తోత్రకుడా, పూజారుడా, నీ నామానికి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమున తండ్రి ప్రభువా, నీ స్వరం వినడానికి, నీ మాట్లాడడానికి నీ దాసుని మత్తయినను బలపరిచి ఇశ్రాయేలు ప్రజల గురించిన విషయాలు మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నువ్వు ప్రేమ కలిగిన దేవుడివి, దయగలిగిన దేవుడివి, మా పట్ల ఎంతో ప్రేమ చూపి
నీ ప్రియకుమారుణ్ణి మా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి క్రీస్తులో మమ్మల్ని ఏర్పరచుకొని మాకు రక్షణ ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినము ఇలాగా జూము ద్వారా తండ్రి ప్రభువా నీ మాటలు వినిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి నీ బిడ్డలు మా దేవా ప్రభువా ఈ యొక్క జూమ్ వాక్యం వినడానికి మరి తండ్రి అన్ని విధాలుగా తండ్రి ప్రభువా మరి ప్రయాసపడి సమకూరుస్తున్న నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వాక్యం అందించిన నీ దాసుని ఇంకా బలపరిచి ఆరోగ్యం ఇచ్చి నీ పరిచర్లు వాడుకోండి. జూమ్ మీటింగ్లో ఉంటున్న ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగిస్తుండగా అందరినీ బలపరిచి స్థిరపరచమని, ఈ నామానికి మహిమ ఘనత ప్రభావాలు అర్పించుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. వందనాలు. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలన్నా. వందనాలన్నా. చివరిలో ప్రార్థన చేసిన సుధాకరన్నకు ప్రత్యేకమైన వందనాలు.